వదల బొమ్మాలి నిన్ని వదల అన్నట్టు మన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితని వదిలేటట్టు లేదు బీజేపీ మహిళా నాయకురాలు మాధవీలత. చూసాము హోంమంత్రి అనిత ఎలా మాట తప్పిందో, ఎలా మాట దాటవేసి ఎలా వైసీపీ మీద నెట్టాలని ట్రై చేసిందో, అది కూడా ఫ్లాప్ అయ్యేసరికి ఇంకా ఏం మనం చూసాం. విగ్రహాల వినాయకుని మీద ఎలా దండుకోవాలని చూసిందో, దానిపైన విమర్శలు వచ్చేసరికి బీజేపీ నుంచి కూడా చాలా బీజేపీ నాయకురాలు, బీజేపీ నుంచి చాలామంది ఇంకా నెటిజన్లు కూడా అందరూ ఫైర్ అయ్యేసరికి అది ఎప్పుడో నేను 20 రోజుల క్రితం మాట్లాడిన వీడియో, దాన్ని వైసీపీ వాళ్ళు కావాలని నన్ను ట్రోల్ చేశారు. మేము ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు అంటుంది. కానీ ఆల్రెడీ డబ్బులు వసూలు చేసినట్లు చాలామంది రిసిప్ట్లు పెట్టారు, రసీదులు గవర్నమెంట్ నుంచి ఇచ్చిన రసీదులు కూడా అందరూ పోస్ట్ చేస్తుండడం కూడా చూస్తున్నాం మనం అందరము. ఇప్పుడు మరి నిన్న హోంమంత్రి వంగలపూడి అనిత ఇచ్చిన సమాధానానికి మళ్ళీ ఈరోజు నిన్ను వదలనంటే వదలను బొమ్మాలి అంటూ బీజేపీ నాయకురాలు నటి మాధవీలత మళ్ళీ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో వసూలు చేశారని చెప్తున్న వంగలపూడి అనిత హోంమంత్రి మాటలు వింటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు కూడా మేము ఉన్నాము, అప్పుడు కూడా ఎక్కడ మండపాలకి ఎక్కడ అడుగడుక్కి వసూలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఎక్కడ కూడా మైకులకు కానీ పర్మిషన్లకు కానీ వసూలు చేయలేదంటే కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది మాధవీలత. రాత్రి నేనేదో ఒక వీడియో చేశానమాట వినాయక మండపాల మీద. సో అడుగు చొప్పున డబ్బులు ఇవ్వాలి అన్నది, అది 10 రోజుల క్రిందట ప్రెస్ మీటు. ఆ ప్రెస్ మీటు అక్షర సత్యం. అండ్ మళ్ళీ కట్ చేస్తే ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారు ఆ వీడియో పెట్టేసేసి అలాంటివి ఏమీ లేవు, ప్రభుత్వం పాస్ చేసింది, అవి పాత గవర్నమెంట్ పెట్టినవి అని. పాత గవర్నమెంట్ జీవోలో మండపాలకి తప్ప విగ్రహం అడుగు చొప్పుల డబ్బులు లేవు, అదైతే పచ్చి అబద్ధం. మైకులకి డబ్బులు లేవు. ఓవరాల్ మండపానికి మాత్రమే అప్పుడు డిఫరెంట్ కాస్ట్ ఉండేది. లాస్ట్ బిఫోర్ ఇయర్ ఆంధ్రాలో మా వాళ్ళు కూడా విగ్రహాలు పెట్టారు, మండపాలు పెట్టారు, వాళ్ళు కూడా ఫీజులు పే చేశారు. ఇలా అడుగు చొప్పున ఎకో గణేష్ ఒక్కొక్క రేటు, ఎకో కాని గణేష్ ఒక్కొక్క రేటు, ఇవి లేవు. ఇవి కొత్త రూల్సే. మేబీ చంద్రబాబు నాయుడు గారు మార్చి ఉంటారు, 10 రోజుల క్రిందట మార్చారట. మరి మార్చినప్పుడు ప్రజలకు చెప్పాలి కదా. అన్ని చోట్ల రాష్ట్రం అంతటికి 10 రోజుల్లో అన్నీ వెళ్ళవు కదా, ప్రజలకు చెప్పాలి కదా. అయితే నేను ఏం మాట్లాడినా సరే జనాలు వెంటనే ఓ నువ్వు వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా అంటారు. భలే కామెడీగా అనిపిస్తుంది తెలుసా. సరే వైసీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారే అనుకుందాం, యా నుంచి తీసుకొస్తారు? మా టీటీడీ హుండీలోంచే కదా తీసుకొచ్చేస్తారు. టీటీడీ సొమ్ము తింటే సంకనాకి సర్వనాశనం అయిపోతారు. నేను పోవడానికి రెడీ లేను, పోయేటోళ్ళు తీసుకుంటారు. నాకు భలే కామెడీగా అనిపించేది ఏంటంటే, వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నావు, కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఆరెంజ్ కండువాలు మోసేటోళ్ళం అబ్బా మేము. మీ రకరకాల కండువాలు మాకు పడవు. వెరీ అన్ఫార్చునేట్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ట్రై న్యూ కామెంట్.